నమస్కారం. బీఆర్కే న్యాయవేదిక కార్యక్రమానికి స్వాగతం. నేను బ్రహ్మం. మామూలుగా కుటుంబం అనేది మనిషి జీవితానికి మూలాధారం లాంటిది. కానీ అదే కుటుంబం నేడు చాలామందికి మానసిక ఒత్తిడి, కన్నీళ్లు, కేసులు కారణంగా ఇలా మారిపోతుంది. చిన్న తగాదాలను పెద్ద పెద్ద యుద్ధాలుగా మార్చుకోవడం కన్నా అపార్థాలను అర్థం చేసుకోవడం అనేది చాలా ముఖ్యం. చట్టం మార్గం ఒక పరిష్కారం కావచ్చు, కానీ నిజమైన పరిష్కారం పరస్పర విశ్వం, గౌరవం, ప్రేమలోనే ఉంటుంది. ఇంటి తలుపులు మూసుకొని సమస్యలను బయటకు లాగకుండా అదే ఇంట్లోనే పరిష్కారం కనుక్కోవడం అంటే పెద్ద విజయం అని గుర్తించాలి. అసలు ఫ్యామిలీలో ఎందుకు ఇలాంటి ఇష్యూస్ వస్తూ ఉంటాయి, దానికి గల కారణాలు ఏంటి? ఈరోజు మనతో చర్చించేందుకు మనతో పాటు ఉన్నారు రవి గారు. ఇంకెందుకు ఆలస్యం, రవి గారికి వెల్కమ్ చెప్పేద్దాం. నమస్తే సార్. ఎస్ రవి గారు, నా మాటలు వినిపిస్తున్నాయా మీకు? వినపడుతుందండి, వినపడుతుంది. ఈ మధ్యకాలంలో మనం చూసుకుంటే భార్యాభర్తలు చిన్న చిన్న విషయాలకే కోర్టు కేసులంటూ, విడాకులంటూ రకరకాలుగా, అంటే నిజంగానే విడాకులు తీసుకునే స్టేజ్ ఎలా ఉందంటే ఇప్పుడు 70%కి చేరుకుంది. నిజంగానే ఇది సమాజ అభివృద్ధికేనా అంటారా, లేకపోతే కుటుంబాల విలువల్ని క్షీణించడం కోసం అంటారా? 100% ఇది కుటుంబాల సంక్షేమం కోసం కాదు, విచ్ఛిన్నతరంగా వైపే నడుస్తున్నాయని అనుకోవచ్చు. అంటే ఇప్పుడు చిన్న చిన్న రీజన్స్కి విడాకులు తీసుకునేంత స్టేజ్కి వెళ్ళిపోతున్నారు భార్యాభర్తలు. దానికి గల కారణాలు ఏంటి రవి గారు? ఈ చిన్న చిన్న తగాదాలకు కానీ మనస్పర్ధలు కానీ విడాకులు పోవడానికి కారణం ఈ ఉమ్మడి కుటుంబంలో లేకపోవడం వల్ల, చిన్న చిన్న కుటుంబాలు ఏర్పడడం వల్ల, పెద్దలను చూసి నేర్చుకోకపోవడం, ఫైనాన్షియల్ ఫ్రీడమ్, విపరీతమైన వెస్టర్నైజేషన్, ఇవన్నీ కూడా మన కల్చర్లో చొచ్చుకొని పోవడంతో ఈ వివాహ వ్యవస్థ విచ్ఛిన్నం అయిపోతుందండి. అంటే కొంతమంది చెప్తున్నట్టు భార్యాభర్తల మధ్య తగాదాలు వచ్చినా కూడా చట్టాలు అనేవి కొంతమందికి, అంటే ఆడవాళ్ళకు మాత్రమే అనుకూలంగా ఉన్నాయి అని కొంతమంది చెప్తున్నారు. ఇది ఎంతవరకు వాస్తవం అంటారు? నిజంగానే చట్టాలు అనేవి ఆడవాళ్ళకు అనుకూలంగా ఉన్నాయా రవి గారు? లేదండి, ఏ చట్టాలు కూడా ఏ ఒక్క వర్గానికి అనుకూలంగా ఉంటాయనేది తప్పు. చట్టాల ముందు స్త్రీ పురుషులు అందరూ కూడా సమానమే. చట్టం ముందు ఏది తప్పు ఏది ఒప్పు, ఎవరి వైపున న్యాయం ఉంది ఎవరి వైపున అన్యాయం ఉంది చూస్తున్నారే తప్ప చట్టం ముందు స్త్రీలు కానీ పురుషులు అనేది ఇక్కడ లేదండి. కాకపోతే స్త్రీల సంక్షేమం కోసం కొన్ని చట్టాలు చేయడం జరిగింది. ఆ సంక్షేమ చట్టాల ప్రకారమే నిర్ణయాలు జరుగుతాయి తప్ప అంత మాత్రాన పురుషులకు వ్యతిరేకంగా చేయబడ్డ చట్టాలను మాత్రం ఎప్పుడు మనం భావించొద్దు. ఇప్పుడు భార్యాభర్త ఎవరి కారణంగానే కానీ, అంటే భార్య వల్ల కావచ్చు లేకపోతే భర్త వల్ల కావచ్చు, ఒక కుటుంబం అనేది విడిపోయింది అనుకోండి, దీన్ని చట్టం ఎలా చూస్తుంది రవి గారు? చట్టం ముందుకు ఎవరైతే వస్తారో వచ్చిన వాళ్ళ తరపున వాళ్ళు ఏ ఆరోపణలతోటి చట్టం ముందు వచ్చారో ఆ ఆరోపణలో నిజమైన ఆరోపణలు ఉన్నాయా లేదా, ఎందుకు వాళ్ళు వచ్చినారు, ఆ ఆరోపణలని సర్దిపించే అవకాశం ఉందంటే ఇప్పుడు ఫ్యామిలీ కోర్టు ముందు ఏదైనా డైవర్స్ పిటిషన్ కానీ రెస్ట్రిక్షన్ ఆఫ్ కాంగ్యువల్ రైట్స్ ఏదేసుకున్నప్పటికీ కూడా కోర్టులు తీర్పునిచ్చే ముందు, సాక్ష్యాలు ప్రవేశపెట్టే ముందు కూడా కోర్టులతో ఉన్నతమైన భావంతో ఒక మీడియేషన్ సెంటర్కి పంపిస్తారండి. ఎమ్మటే కేసు ఫైల్ చేసిన ఎమ్మటే తీర్పు చెప్పడం కానీ సాక్ష్యాలు సేకరించడం కూడా జరగదు. ఫ్యామిలీ కోర్టు యాక్ట్ ప్రకారము ఏదైనా భార్య కానీ భర్త కానీ విడాకులు కావాలని కోర్టుకు వచ్చినట్లయితే ఆ పిటిషన్ విచారణకు చేపట్టే ముందే ఒక మీడియేషన్ కౌన్సిల్ పంపిస్తారు. ఆ మీడియేషన్ కౌన్సిల్లో సోషల్ వెల్ఫేర్కి సంబంధించిన వాళ్ళు కానీ, ఫ్యామిలీ కౌన్సిలర్స్కి సంబంధించిన వాళ్ళు కానీ, సైకాలజిస్టులు కానీ ఉంటారు. భార్యాభర్తల సమస్యలని కూలంకషంగా వింటారు. వాళ్ళిద్దరిని కలపడానికి కూడా ప్రయత్నం చేశారు. 1, 2, 3, 4 సెషన్ల వరకు కూడా వాళ్ళిద్దరికి కౌన్సిలింగ్ ఇస్తారు. అవసరమైతే పేరెంట్స్ కూడా పిలిపిస్తారు. అక్కడ కూడా సమస్య పరిష్కారం కాదు, వీళ్ళు వినట్లేరు అనుకున్నప్పుడు కేసు యొక్క మెరిట్స్ని తీర్చిదిద్దేటందుకు కానీ తెలిపడానికి కానీ కోర్టుకు పంపిస్తారు. అప్పటిదాకా కోర్టు వారు కూడా పిటిషన్ ఫైల్ చేయగానే తీర్పులు చెప్పరు. సాక్ష్యాన్ని స్వీకరించే ముందు కూడా కౌన్సిలింగ్స్ పంపిస్తారు. ఫ్యామిలీ కోర్ట్స్ చాలా వరకు కలపడానికి ప్రయత్నం చేస్తాయి తప్ప విచారణ ఇచ్చి విడాకులు ఇవ్వాలి లేదా తీర్పు చెప్పాలనే ఉద్దేశంతో ఉండవండి. అంటే ఆర్థిక స్వాతంత్రం అనేది ఈ మధ్య కాలంలో అంటే ఆడవాళ్ళకి పెరగడం వల్లే ఈ విడాకులు అనేవి జరుగుతున్నాయి. ఎందుకంటే ఆర్థిక స్వాతంత్రం ఉంది కాబట్టి మా కాళ్ళ మీద మేము నిలబడి బతకగలము, అందుకే విడాకులు తీసుకున్నా భర్త మీద ఆధారపడాల్సినటువంటి అవసరం ఉండదు కాబట్టి విడాకులు తీసుకునే దాకా వెళ్తున్నారు అని అంటున్నారు. ఇది ఎంతవరకు న్యాయం అండి?
న్యాయము అన్యాయం కదండి. ఒకప్పుడు ఇప్పుడు మీరు చెప్పినట్టు స్త్రీలు గాని, పురుషులు గాని విడాకులు ఎక్కువగా తీసుకోవడానికి కారణం స్త్రీల్లో పెరిగినటువంటి ఆర్థిక స్వేచ్ఛ అనేది ఒక కారణం కానీ, పూర్తిగా అదొక్కటే కారణం అనడానికి లేదు. ఒకప్పుడు భార్యాభర్తల మధ్యలో ఏదైనా సమస్యలు ఎత్తితే, వాళ్ళిద్దరి మధ్య తగాదాలు వచ్చినా, వాటిని పరిష్కరించేటందుకు అత్తమామలు, తల్లిదండ్రులు వారిద్దరి మధ్యలో జోక్యం చేసుకోవడం గాని, వాళ్ళని సర్దుమట్టుకొని చెప్పుకోవడం గాని జరిగేది. లేదా ఒకప్పుడు ఒక 20 ఏళ్లకు ముందు గాని, 50 ఏళ్ల కింద గాని వివాహం చేసిన తర్వాత తల్లిదండ్రుల బాధ్యత కాకుండా అత్తగారి భర్త బాధ్యతే ఆమెను పోషించే బాధ్యత అనేది ఉండేది. అప్పుడు గత్యంతరం లేక కష్టమైన, నష్టమైన, హింసకు గురైనప్పటికీ కూడా బయటికి వెళ్లితే సమాజంలో నా పరువు ఉండదు, విడాకులు తీసుకున్నటువంటి స్త్రీకి సమాజంలో గుర్తింపు ఉండదు అనే ఒక భావన అప్పుడు ఉండేది. దానికోసం హింసను భరిస్తూ అయినా కూడా సర్దుకుపోయి ఆర్థిక స్వేచ్ఛ లేనందువలన భర్త మీద డిపెండ్ అయ్యేవారు ఉండేవారు. ఆ విధంగా కాపురాలు ఒక చిన్న సమస్యతో విడిపోకుండా కొద్ది రోజుల తర్వాత వాళ్ళిద్దరి మధ్య మనస్పర్ధలు తగ్గిపోయి మళ్ళీ కలిసి సుఖంగా కాపురం చేసినటువంటి కోకళ్ళు ఉన్నాయి. ఒక 30-40 సంవత్సరాల కిందకు చూసినట్లయితే ఇట్లాంటి ఫ్రీడమ్ అనేది ఎవరికి లేకుండా ఆర్థిక స్వేచ్ఛ లేనందువల్లనో లేకపోతే తదితర కారణాల వల్లనో వాళ్ళు కలిసిపోయేది. వాళ్ళ పెద్దల జోక్యం కూడా ఉండేది. ఇప్పుడున్నటువంటి సొసైటీలో ఏమైపోయిందనంటే స్త్రీలు పురుషులు కూడా ఆర్థికంగా వాళ్ళు నిలదొక్కుకోగలరు. ఒకవేళ ఇబ్బంది అయినా శారీరకంగా కానీ, మానసికంగా కానీ, అత్తవారి పోరు కానీ, భర్త పోరు కానీ నేను ఎందుకు పడాలి, నాకు ఒక స్వతంత్రమైన జీవితం ఉంది, నాకు ఒక హక్కులు ఉన్నాయి, నా కాళ్ళ మీద నేను జీవించగలుగుతానని చెప్పేసి బయటకు వచ్చే వాళ్ళు కూడా ఉన్నారు. ఇది తప్పు అనలేము. మానసికంగా శారీరక హింస పడుతూ భర్త అడుగుజాడల్లో ఉండాలనేది లేదు. ఎప్పుడైతే స్త్రీ తనకు స్వేచ్ఛగా బతకగలుగుతుందని నిర్ణయం తీసుకోగలిగినప్పుడు బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అట్లా జీవించడం కూడా తప్పని మనం ఏం భావించడానికి లేదు. కాకపోతే స్వేచ్ఛ కారణంగా చిన్న తప్పులను కూడా పెద్దగా చేసుకోవద్దు అనేది ఒక ఫ్యామిలీ కోర్ట్ అడ్వకేట్ గా కానీ, ఫ్యామిలీ కౌన్సిలింగ్ కానీ, ఒక సమాజవాది కానీ చెప్పగలుగుతున్నాం అనేది చెప్పొచ్చు మనం. అంటే ఇప్పుడున్న రోజుల్లో అంటే ఇప్పుడు జాయింట్ ఫ్యామిలీలు ఏవి లేవు, ఉమ్మడి కుటుంబాలు లేవు, అసలు అన్నీ చిన్న కుటుంబాలే. బట్ ఎందుకు అత్త కోడళ్ళ సమస్యల్లో అంటే తప్పు ఎవరిది ఎక్కువ, అత్తగారిది ఉండే అవకాశాలు ఉన్నాయా లేకపోతే కోడళ్ళ ఉండే అవకాశాలు ఉన్నాయా? వీటి వల్లే ఉమ్మడి కుటుంబాలు అనేవి దూరంగా ఉంటున్నాయా? చిన్న కుటుంబాలు పెరగడానికి గల కారణాలు ఏంటి రవి గారు? ఒకప్పుడు ఏం సార్ అంటే భార్య భర్తల మధ్య ఏదైనా చిన్న తగాద వచ్చినా అది తల్లిదండ్రులకు అత్తగారి గారికి పోయినా గానీ ఒక పెద్ద సామెత ఉంది. ఇద్దరి మధ్యన భార్యాభర్తల మధ్య మూడో వ్యక్తి త్వరబడకూడదు అనే ఒక సామెతకి కానీ నిజానికి కానీ కట్టుబడి ఉండేవాళ్ళు. భార్యాభర్తలు చిన్న చిన్న కొట్లాట జరిగిన అత్త గాని ఇన్వాల్వ్మెంట్ కానీ, మామ ఇన్వాల్వ్మెంట్ కానీ, తల్లిదండ్రుల ఇన్వాల్వ్మెంట్ కానీ ఉండేది కాదు. వాళ్ళే సర్దుకుంటారని ఒకవేళ చెప్పినా వాళ్ళకే వదిలేసి మీరు సర్దుకోవాలని చెప్పేవాళ్ళు. ఇప్పుడు అలా లేదండి. నా కూతురికి ఏం తక్కువ, నా కొడుకు ఏం తక్కువ, ఈ విధంగా ఇట్లా చేస్తుందా, ఆమెకి ఈ విధంగా పొగరుందా, వీడికి ఈ విధంగా పొగరుందా, అయితే నువ్వు వచ్చేది బిడ్డ, నేను చూసుకుంటా, ఇలాంటి మాటలు తల్లిదండ్రుల నుంచి కూడా వచ్చింది. తల్లిదండ్రుల పోకట్లో కూడా మార్పులు రావాలండి. చిన్నపిల్లలు పెళ్లిళ్ళైనప్పుడు ఆవేశానికో, అర్థం కాకనో, కుటుంబ వ్యవస్థ తెలియకనో ఈ విధంగా చిన్న పొరపాట్లు వాళ్ళు చెబితే వాళ్ళని సర్ది చెప్పకపోగా ఈరోజు రెచ్చగొట్టి వాళ్ళిద్దరి మధ్య విడిపోవడానికి కారణం కూడా కొంతమేరకు తల్లిదండ్రులు కూడా కారణంగా చాలా కేసులలో మన ఫ్యామిలీ కోర్టు ముందు చూడొచ్చండి. తల్లిదండ్రులు ఇన్వాల్వ్మెంట్ కానీ మూడో వ్యక్తి ఇన్వాల్వ్మెంట్ కాకపోతే వాళ్ళిద్దరి మధ్య సమస్యలు ఏ రోజు పరిమితంగా ఉండవండి. ఏ భార్య భర్తలైనా కొట్టుకోవడం కానీ, తిట్టుకోవడం కానీ జరుగుతుంది. కాలక్రమేణా వాళ్ళిద్దరూ మళ్ళీ కలిసిపోతారు, సుఖంగా జీవిస్తారు. ఎప్పుడైతే మూడో వ్యక్తి వాళ్ళ సమస్యలని లోకి వెళ్ళి నీది తప్పు, మీ ఆయన తప్పు, మీ భార్య తప్పు అని రెచ్చగొట్టడం వల్లనే సమస్యకు ఆజ్యం పోసినట్టుగా అవుతుంది, అగ్నికి ఆజ్యం పోసినట్టుగా జరుగుతుంది. నా విన్నపం ఏంటంటే తల్లిదండ్రులు కూడా సమస్య జటిలమైతే తప్ప చిన్న చిన్న వాటికి కూడా జోక్యం చేసుకోకుండా ఉండడమే వాళ్ళ భవిష్యత్తు దృష్ట్యా, వాళ్ళ కాపురం దృష్ట్యా మంచిదండి.